పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి. నా ఆశలు నా కలలని వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఈనాడు కూలిపోదును ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోని నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోని నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్ యూ సిస్టర్. దేవునికి స్తోత్రం. చక్కని స్వరంతో దేవాదేవుని స్తుతించి కీర్తించి చక్కని పాట పాడిన సులోచన సిస్టర్కు ప్రేమ వందనాలు. నిజమే, మరి నా బ్రతుకు దినంలో లెక్కింప నేర్పము. ఈ పాట మనందరికి కూడా వర్తిస్తుంది. ఈ దినాన బ్రతికి ఉన్నామంటే మనం కేవలం దేవుని అపారమైన ప్రేమ, జాలి, కరుణ మాత్రమే. దినదినము గడియ గడియ ప్రభును స్తుతించి కీర్తించాలి. చక్కగా పాడామమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వందనాలు. మరి వాక్యంలోకి వెళ్దాం. మీ సిస్టర్ గారు మరి మనకు పరిచయమే ఇంతకు ముందు చెప్పి ఉన్నారు కాబట్టి మరి మళ్ళీ ఇంకోసారి పరిచయం అక్కర్లేదు అనుకుంటున్నాను నేను. సిస్టర్ సుకన్య ప్రసాద్ గారు నంద్యాల నుంచి మనతో వాక్యం పంచుకుంటున్నారు. సిస్టర్ సిస్టర్ వందనాలు అక్క. వందనాలు సిస్టర్. కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి అందరికీ వందనాలు. తిరిగి నన్ను ప్రేమించే అక్క నాకు మరొక సమయం ఇచ్చింది. కేజీ గారికి ప్రత్యేక వందనాలు. అక్కతో మాకున్న బంధం, మా కుటుంబానికి ఉన్న బంధం ఎంతో గొప్పది. అక్కని గురించి ఎంత చెప్పినా తక్కువే అని నేను అనుకుంటున్నాను. నేను దాదాపు ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి యవన జీవితంలో నేను ఉన్నప్పుడు అక్క ద్వారా మేము స్త్రీలం ఎంతో బలపడ్డాము. చెప్పాలంటే స్త్రీలకు ప్రత్యేకంగా
యవనస్తులకు అక్క తీసుకుండేది, అన్న వచ్చేసి మరి జెంట్స్ కు తీసుకునే వాళ్ళు. ఈ విధంగా మమ్మల్ని చాలా బలపరిచినారు. అప్పుడు చిన్న పిల్లలు, 2 కుమారులు. నేను ఎప్పటికీ మరవలేను అక్క వాళ్ళ బంధాన్ని. మా కుటుంబంలో అక్క అంటే మాకు చాలా, ఆ నలుగురు అక్క చెల్లెలకు కూడా మాకు అక్క అంటే చాలా ప్రియమైనటువంటి సహోదరి. మరి అటువంటి అల్పురాలైన నన్ను ప్రేమించి మరొక సమయం ఇచ్చింది. పెద్దవారి ముందు వాక్యం చెప్పాలంటే మాటలు కాదు, కొంత భయము కలుగుతా ఉంది. అయినా క్షమించండి, ఏవైనా ఒకవేళ తొందరపాటు మాటలు మాట్లాడితే కొంచెం భయము పుడుతుంది అక్క ముందు మాట్లాడడం. పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ కాన్ఫరెన్స్ లో. వారందరికీ ప్రభువు నామమును బట్టి వందనాలు. అల్పురాలను నన్ను వందనాలక్క. మాకు డోన్ కుమార్ అక్క కూడా బాగా పరిచయం, ఇందులో ఉంటారు ప్రతిరోజు. మంచిది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాయబడినటువంటి పత్రిక 16వ అధ్యాయం. రోమీలకు రాయబడినటువంటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 1-2 వచనాలు నేను చదువుతాను. కేంక్రయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. నైనా అల్పురాలైన నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభువా. నేను ఎంతటి దానను నైనా, నాలో జీవం ఏ పాటిది నైనా, నన్ను మరుగు చేయండి, నా స్వరమును ముట్టండి నైనా, నాలో ఉన్నటువంటి ఆందోళనను కూడా తీసివేసి ధైర్యముతో నీ వాక్యము చెప్పటానికి నన్ను సిద్ధపరచండి తండ్రి. ఎన్నో ఏండ్లుగా నైనా తండ్రి కాన్ఫరెన్స్ ప్రారంభించినప్పటి నుంచి ఎంతో మంది స్త్రీలు బలపడుతూ సాక్ష్యాలు, వాక్యాలు, పాటలు ఇలాగ అక్క ఎంతో మందిని ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంతో మందితోనైనా ఈ యొక్క కాన్ఫరెన్స్ జరుపుతున్నారు తండ్రి. మీకు స్తోత్రం నైనా. మరి వారందరికంటే నేను అల్పురాలను ఒప్పుకుంటున్నాను ప్రభా. నీ జ్ఞానము చేత నన్ను నింపండి, నీ ఆత్మ చేత నన్ను నింపండి. సొంత మాట, సొంత జ్ఞానము ప్రభా మరుగు చేయండి తండ్రి. నీ మాట, నీ వాక్కు మా నోటికి అందించి మమ్మల్ని నీ వాక్యము చేత తృప్తిపరచమని చేరి వచ్చినట్టు ప్రియులందరినీ బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ ఒక సంఘాన్ని మనం చూస్తా ఉంటున్నాము. ఆ సంఘము కేంక్రయలో ఉన్నటువంటి సంఘము అని మనం చూస్తా ఉంటున్నాం. మనకు కూడా ఒక్కొక్క సంఘాలకు కొన్ని పేర్లు పెడతారు. బ్రదర్ అని వాళ్ళు సాధారణంగా క్రిస్టియన్ అసెంబ్లీ అని పేరు పెట్టుకుంటారు అంతే. కొంతమంది బెతెస్దా అని, కొంతమంది బెర్షెబా అని, తర్వాత ఇలాంటి పేర్లు కొంతమంది సంఘాలకు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ పౌలు ఉన్నటువంటి సంఘం కేంక్రయ అనేటువంటి సంఘం అని మనం చూస్తా ఉంటున్నాం. ఈ సంఘములో ఒక పరిచారకురాలు ఉంది. ఆమె పేరు రాయబడింది. ఆమె ఫీబే అనేటువంటి పేరు. ఫీబే అనే మాటకు అర్థం ఏంటంటే ప్రకాశించుట అని అర్థం కదా. మరి ప్రకాశిస్తారు. ఎవరు ప్రకాశిస్తారు అని అంటే, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ముఖాలలో ఒక కాంతి అనేటువంటి దేవుని బిడ్డలకు ఇస్తాడు. మనలో ఎన్ని బాధలున్నా కూడా మనం సంతోషంగా ఉండటానికి కారణం ఏంటనే, మనం ప్రభు మీద ఆధారపడి జీవించటమే మనకు ప్రకాశత. మన నీతిమంతుల యొక్క జీవితాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి ఆ బాధలన్నీ మనం మర్చిపోయి ప్రభుకు చెప్పుకొని అందరి దృష్టిలో మనం ఎంతో సంతోషంగా మరి గడపటానికి దేవుడు మనకు సహాయం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఫీబే అనగా ప్రకాశించేటువంటిది. ఆమె సంఘంలో ఎంత ప్రకాశంగా ఉందో మనకు తెలియదు, ఎంత చక్కటి పనులు చేస్తుందో మనకు తెలియదు, కానీ ఆమెను గురించి ఒక సిఫారసు చేయబడినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. ఏదైనా ఒక సంఘం నుంచి ఇంకొక సంఘానికి పోయేటప్పుడు ఆ సంఘంలో చెప్తా ఉంటారు, మా సంఘం నుంచి పలానా కుటుంబం వచ్చింది కాబట్టి మీ సహవాసంలో ఉంటారు, మీ సహవాసంలో వారిని చేర్చుకోనండి, వాళ్ళు ఫలానా ఫలానా అని చెప్పి పరిచయం చేస్తా ఉంటారు వెళ్ళిన సంఘానికి ఈ సంఘం వాళ్ళు. అలాగా సిఫారసు చేయడం వల్ల మనకు ఆ సంఘంలో ఒక గుర్తింపు లేదా కొంత ప్రత్యేకత అనేటువంటిది మనకు ఏర్పాటు చేసుకుంటాం. ఇలాగా మనం చూసినప్పుడు ఈ సంఘ పరిచారకుడు ఫీబే కూడా పౌలు సిఫారసు చేస్తా ఉంటున్నాడు. పరిశుద్ధులకు తగినట్టుగా అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. ఈ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆమెను గురించినటువంటి ఒక మంచి సిఫారసు ఏంటంటే, ప్రభునందు ఆమెను చేర్చుకోండి. ఎలా చేర్చుకోవాలంటే పరిశుద్ధులకు తగినట్టుగా. ఎవరు పరిశుద్ధులు అన్నప్పుడు, ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఉంటారో వారే పరిశుద్ధులు. పాపం లేకుండా జీవిస్తారు కదా, వాళ్ళే పరిశుద్ధులు. కాబట్టి మన ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులమే. ఆయన కుమార్తెలంగా మనం చేయబడ్డాం కాబట్టి మనం కూడా పరిశుద్ధులం. ఆయన పరిశుద్ధుడు 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 అని చాలా చోట్ల చూస్తుంటున్నాము. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో
3 సార్లు కెరూబులు దూతలు ఆయనను గురించి పొగడుతున్నట్లుగా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నిజంగా ఎన్నిసార్లు చెప్పిన ఆయన పరిశుద్ధుడే. ఆయనలో లోపం ఏమీ లేదు. ఆయన పరిశుద్ధుడు. కన్యమరియ గర్భంలో జన్మించాడు. దేవుని కుమారుడుగా జన్మించాడు. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడని మనము లూకా సువార్తలో, మత్తయి సువార్తలో కూడా మనం ఆయన జన్మ ఎంత పవిత్రమైనదో, ఆయన ఎంత పరిశుద్ధుడో మనం వివరణ అక్కర్లేదు. మొదటి నుంచి మనం ఎరిగినటువంటి మాటలే. అయితే పరిశుద్ధులమైనటువంటి మనము కూడా దేవునికి తగినట్లుగా జీవించాలని ఇక్కడ ఒక సిఫారసు. పరిశుద్ధులు ఎలా ఉంటారు? వారికి తగినట్లుగా ఈమెను ప్రభువునందు చేర్చుకోవాలి. ఎవరైనా దేవుని బిడ్డలు మన ఇంటికి వచ్చినప్పుడు మనం చేర్చుకుంటాం. దేన్ని బట్టి? ఒక కులము, ఒక మతము, ఒక ధనవంతుల దరిద్రుల కాదు, కానీ దేవుణ్ణి బట్టి మనం చేర్చుకుంటాం. దేవుని బిడ్డలు మన ఇంటికి వస్తే మనకెంతో సంతోషం, మనకెంతో ఆనందంగా మనం వాళ్ళని చేర్చుకుంటాం. వారిని చేర్చుకుంట ద్వారా ఒక సంతోషం అనేటువంటిది మన సహవాసంలో మనము పొందుకుంటాం. సంతోషంగా బ్రతకటం, సంతోషంగా జీవించటం, పరిశుద్ధుల యొక్క సహవాసంలో సంతోషం ఉంది. పరిశుద్ధులను చేర్చుకుంట ద్వారా మన జీవితాలు సంతోషంగా గడుపుతాం. ఇలాగా యేసు ప్రభును చేర్చుకున్నటువంటి జక్కయ్య ఇంటికి కూడా రక్షణ వచ్చింది. ఒకప్పుడు సంతోషం లేదు, ఒకప్పుడు రక్షణ లేదు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరు? ఎందుకు వచ్చింది? యేసు ప్రభును చేర్చుకుంట ద్వారా ఆ ఇంటికి రక్షణ వచ్చినట్లుగా ఈమెను కూడా ఏమంటున్నాడంటే, ప్రభువునందు ఆమెను చేర్చుకోమని పౌలు సిఫారసు చేస్తా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆమెను గురించి ఇంకా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల ఆమెకు సహాయము చేయండి. హెల్ప్ఫుల్ ఉండాలి మనం కదా. మన చేతులు ఇతరులకు సహాయం చేసేదిగా ఉండాలి. ఎంతమందికి, కొంతమందికి చాలా డబ్బు ఉంటది, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి చేయి బిగబెట్టేస్తా ఉంటారు. దశమ భాగాలు ఇవ్వడం కూడా తక్కువ అయిపోతా ఉంటది. ఇవన్నీ చెప్పటానికి నాకు అంత ధైర్యం లేదు. కానీ చాలా సార్లు సహాయం చేసేవారు, సహాయం అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. ఒక వ్యక్తి ఎప్పుడైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు లేదా ఏదైనా ఒక ఆదరణ లేక ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క సహాయం కోరుతాడు. వారు ఆ వ్యక్తికి ఏ విధమైన సహాయం చేసినా, ప్రార్థన సహాయమా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులలో ఉంటే ధన సహాయమా, లేకపోతే గినక ఏదైనా ఒక విషయంలో అతనికి సహాయం చేయడం, ఏదైనా ఒక విషయంలో సహాయం చేయడం, ప్రతి వ్యక్తికి వేరే వ్యక్తి యొక్క సహాయం తప్పకుండా అవసరమవుతుంది. కానీ నేటి దినాలలో ఈ సహాయం చేసేవారు తక్కువైపోయినారు, పరిశుద్ధులు తక్కువైపోయినారు అనేటువంటి మాట మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. కాబట్టి పౌలు ఆమెను గురించి సిఫారసు చేస్తే, ఆమెకు సహాయం చేయండి, పరిశుద్ధులకు తగినట్లుగా ఆమెను చేర్చుకోనండి అనే ఫీబేను గురించి పౌలు మరి అక్కడ మాట్లాడుతున్నట్లుగా ఈ మాటలు మనము సంఘములో జరిగేటువంటి ఒక పరిచర్య అనేటువంటిది స్త్రీల మీద కూడా డిపెండ్ అయి ఉంటది. సంఘములో పరిచారకురాళ్ళు చాలా అవసరం. పరిచారకులు ఉంటారు, ఆ పరిచర్య కూడా నమ్మకంగా చేయాలి. హెబ్రీ పత్రికలో చూస్తే మోషే నమ్మకమైనటువంటి వాడు, దేవుని పరిచర్య, దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకమైనటువంటి వాడు. అనగా పరిచర్య చేసే విషయంలో కూడా నమ్మకత్వం అనేది ఉండాలని మనం తెలుసుకుంటాం. అలాంటి వారే దేవునికి అవసరమై ఉంటున్నారు. నమ్మకమైన పరిచర్య, ఎవరో చూస్తున్నారని ఒక రకంగా, చూడలేదని ఒక రకంగా కాదు, కానీ దేవుని దృష్టిలో మనము నమ్మకమైనటువంటి పరిచర్య చేయాలి. పరిచర్య అనేటువంటిది మనలో సంఘములో పరిపరి రకాలుగా ఉంటది పరిచర్య. ఇదివరకు అయితే మరి బండలు, మామూలు బండలు, చిన్న నేల మట్టాలు ఉన్నప్పుడు కూడా అక్కడ పరిచర్య చేయడానికి ఎంతో మంది స్త్రీలు పోటీ పడేవారు. మందిరం పని చేస్తా ఉంటే అక్కడ పరిచర్య చేయడానికి ఎంతో మంది సహోదరులు పోటీ పడేవారు. ఈనాడు అటువంటి ఐక్యత సంఘాలలో లేదనే చెప్పుకోవాలి. ఒక పని చేస్తున్నామంటే సంఘంలో అందరము కలిసి నానా రకాల పరిచర్యలు, కొంతమంది పరిచర్య అంటే నానా రకాలని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. పౌలు పాట పాడేది ఒక పరిచర్య, వాక్యం చెప్పేది ఒక పరిచర్య, పాటలు పాడేది ఒక పరిచర్య అయితే ఇతరులకు సహాయం చేసేది ఒక పరిచర్య కదా. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అనేక మంది కొరకు ప్రార్థన చేస్తారు, అదొక పరిచర్య. ఇంకా కొంతమంది చక్కగా ప్రసంగాలు అదొక పరిచర్య. కొంతమంది చక్కటి సాక్ష్యం చెప్పగలరు, అదొక పరిచర్య. కొంతమంది ఇతరులను ప్రోగు చేస్తారు, మందిరానికి రండమ్మా అని, అదొక పరిచర్య. ఈ విధంగా పరిచర్యలు అనేటువంటివి ఎన్నో రకాలుగా మనకు సంఘంలో ఉన్నాయి. కానీ దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్య వరము మనము చేత పట్టుకొని దేవుని కొరకు మనము జీవించాలి. ఏదో ఒక వరం, ఏదో ఒక కృపావరం దేవుడు మనకి ఇచ్చి ఉంటాడు ఖచ్చితంగా. అది మనం చేతిలో పట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆ పనిని చిన్న పని అయినా మనం నమ్మకంగా ప్రభు కొరకు చేస్తే దానిలో మనం ఆశీర్వాదం పొందుకుంటాం. అలాగా సంఘ పరిచారకులు ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. మరి ఈమెను గురించి చెప్పబడినటువంటి మాట 3వ వచనంలో మనం చూసినప్పుడు మొదటిగా మనము పౌలు సిఫారసు చేసినటువంటి మాటలు ఫీబేను గురించి మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత 3వ వచనంలో మనం గమనించినప్పుడు ఆ మాట చదువుతాను. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లా, అకులకు వందనములు. ఇక్కడ ఈ 16వ అధ్యాయంలో అంతా కూడా దాదాపు 16 సార్లకు పైగా వందనములు వందనములు అనేటువంటి మాట ఉంది. అందుకే నేనేం పెట్టుకున్నానంటే ఇది వందనముల పత్రిక అని పెట్టుకున్నా.
మరి కొన్నిసార్లు కన్నీటి ప్రార్థన అధ్యాయం చూచినప్పుడు యెషయా గ్రంథంలో నేను ఆ యొక్క దానికి ఏం చెప్పినానంటే కన్నీటి ప్రార్థన అని చెప్పుకున్నాను అనమాట. నా బైబిల్ గ్రంథంలో అలా నేను నోట్ చేసుకున్నా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డ, జత పని వారు దేవునికి అవసరం. ఒక జతగా జీవించాలంటే భార్యకు భర్త, భర్తకు భార్య, భార్యాభర్తలకు పిల్లలు, ఈ విధంగా దేవుడు మనల్ని జత కట్టాడు ఒక కుటుంబంగా. అలాగే మనం ప్రభు పనిలో కూడా జత పని వారుగా ఉండాలని మనం చూస్తా ఉంటున్నాం. కలిసి పని చేయట, జత పని వారనగా కలిసి పని చేయట, ఇలాంటి వారు దేవునికి ఇష్టమైనటువంటి వారు. ఇక్కడ ఒక భార్యాభర్తను మనం చూస్తా ఉంటున్నాము. వాళ్ళెవరంటే అకుల్లా, ప్రిస్కిల్లా. వారికి నా వందనములు చెప్పమంటున్నాడు పౌలు. ఎందుకు వందనములు చెప్పమంటున్నాడు అంటే వారు నా జత పనివారు అనేటువంటి మాట. ఎంతగా అంటే ప్రాణం ఇచ్చినంతగా అనేటువంటి మాట మనం చూస్తా ఉంటున్నాం. ప్రాణములకు తన ప్రాణం. పౌలు ప్రాణం ఇస్తే అయ్యా నీ కొరకు నా ప్రాణం కూడా ఇస్తామంటున్నారు అని చెప్పినారంట. ఎంత బంధము దేవుని బిడ్డల మధ్య. జత పనివారుగా వారు ఇటలీ నుంచి కొత్తగా వచ్చినటువంటి వారు, వారు ఎక్కువ అనుభవం లేనటువంటి వారు, వృత్తికి డేరాలు కుట్టేటువంటి వారు పౌలుతో కలిసి పని చేశారు. అనగా వీరు పగలంతా పని చేశారు, రాత్రంతా ప్రభు పని చేశారు. మరి డేరాలు కుట్టడం అనేటువంటిది అదేమన్నా పెద్ద ఉద్యోగం అంటే కాదు కదండి. డేరాలు కుట్టుకోవటం అంటే అది చాలా కష్టంతో కూడినటువంటి పని. దానికి తగినటువంటి మరి పరికరాలు ఏర్పాటు చేసుకొని ఒక డేరా కుట్టాలంటే ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు. అంత కష్టపడాలి. కాబట్టి పౌలు కూడా కష్టపడి పని చేసినటువంటి వాడు. తర్వాత అకుల ప్రిస్కిల్లాలో జత పనివారుగా ఉంటూ పౌలు కొరకు ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డారంట. ఇలాంటి వారు ఎవరైనా ఉంటారండి పరిశుద్ధుల గుంపులో? ఇంకా చక్కగా పని చేస్తా ఉంటే, ఇంకగా ప్రయాసపడి పని చేస్తుంటే దెబ్బలేస్తా ఉంటారు, అవమానాలేస్తా ఉంటారు, నిందలేస్తా ఉంటారు, వాళ్ళని ఎంతో చులకనగా చూస్తా ఉంటారు, వాళ్ళని ఎంతో తృణీకరించబడిన వారుగా చూస్తా ఉంటారు. ఎంత దేవుని కొరకు కష్టపడదాం అనుకున్నా వెనక్కి దొయ్యాల, వీళ్ళని వెనక్కి దొయ్యాల, వీళ్ళు ఉంటే వీళ్ళే హైలైట్ అవుతారేమో. కొన్నిసార్లు సంఘాలలో ఇట్లాంటివన్నీ మనం చూస్తా ఉంటాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రాణము కొరకు ప్రాణం ఇచ్చి, ఎవరు ప్రాణము కొరకు ప్రాణం ఇచ్చారు మీరు చెప్పండి? ఒకే ఒక్కరు కదా. ఇక్కడ పౌలుకు అంతగా చేశారు కానీ వాళ్ళు ఇవ్వవలసిన అవసరం రాలేదు, వారు ఇవ్వలేదు. కానీ మన ప్రభువు మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆయన సొంతగా తన ప్రాణం ఇచ్చాడు, కోరుకొని తన ప్రాణం ఇచ్చాడు. ఎవరి కొరకు ప్రాణం ఇచ్చాడు? పాపులమైన మన కొరకు కదా. పాపములో జీవించేటువంటి మనలను పరిశుద్ధంగా చేయటానికి కొరకు ఆయన తన ప్రాణమును తన ఇష్టమైనట్లుగా ఇచ్చినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా నా తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగింపు, ఆయన నా చిత్తము కాదు నీ చిత్తమే. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడుగా కనబడతా ఉంటున్నాడు. తన ప్రాణాన్ని అర్పించుకోవటానికి తండ్రికి ఇష్టమైందని తన ప్రాణాన్ని కలవరి శిలువలో మన కొరకు అర్పించాడు. ఏ పాపం ఎరుగని ఆయన, ఏ దోషము లేని ఆయన ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో హింసలు ఆయన భరించినట్లుగా మనము చూస్తుంటున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా ఏమని అంటే ఆ ఎముకలన్నీ స్థానము అనేటువంటి మాట. ఆ తర్వాత స్వరూపం కోల్పోయినాడు, సొగసు కోల్పోయినాడు కదా. మరి బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు ఆయన మౌనము దాల్చినట్లుగా, నోరు తెరవని ప్రేమ, బదులు పలకని ప్రేమ. ఎంత ప్రేమమయుడండి, ఎంతగా ప్రేమించాడు మనల్ని అంటే ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి, అంత మాత్రమే కాదు 33.5 సంవత్సరాలు అనగా యవ్వన జీవితంలో తన యవ్వన రక్తమంతా ఆ ప్రభువు మన కొరకు కార్చినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. ఇంత గొప్ప ప్రేమ ఎవరైనా చూపగలరా? మన కొరకు ఆయన దరిద్రుడై, మన కొరకు ఆయన రిక్తుడై, మన కొరకు ఆయన శిలువ మ్రాను మీద వేలాడుట మనము చూస్తా ఉంటున్నాం. ఒక్క చుక్క రక్తము కూడా మిగిల్చుకొనకుండా ఇంకా తిరిగి రక్తం ఎక్కిస్తామంటే కూడా నో చాయిస్ కదండి. అంతటితోనే ప్రాణం అయిపోయింది. మనకేదో రక్తం లేకపోతే మళ్ళీ 100 గ్రాములు, మళ్ళీ ఇన్ని గ్రాములు రక్తం ఎక్కిస్తేనే ఆమె ఆరోగ్యంగా ఉంటదంటే గబగబా డోనర్స్ కొరకు పరిగెత్తుతాం. వాళ్ళు రక్తం ఇస్తారో, వీళ్ళు రక్తం ఇస్తారో, ప్రాణాన్ని నిలబెట్టుకోవాలా. ప్రాణం అంటే మనకు చాలా ఇష్టం. మన ప్రాణము పోతుందని ఎవరైనా డాక్టర్స్ ముందే చెప్తే మనం ఎంత ఆందోళన చెందుతాం, కృంగిపోతాం. ఆహారాన్ని కూడా తీసుకోకుండా అయ్యో ఈ రోగం నాకు వచ్చింది కదా, ఇంకా నేను చనిపోతానేమో, ఒక ఆందోళన, ఒక భయం మనల్ని వెంటాడుతూ ఉంటది. కానీ యేసు ప్రభువుకు అలాంటి భయాలు ఏవి లేకుండా మన కొరకు, లోకులందరి కొరకు తన లోక పాపమును మోసుకున్నటువంటి దేవుని గొర్రె పిల్లగా ఆయన కలవరి శిలువలో మరి మౌనము దాల్చినట్లుగా మన ప్రభు ప్రేమ ఎంత గొప్పది. ఎవరమైనా వర్ణించగలమా? ఒక రోజు జ్ఞాపకం చేసుకుందామా? 2 రోజులు జ్ఞాపకం చేసుకుందామా? ఎన్ని సంవత్సరాలుగా ప్రభువులు మనల్ని ప్రేమిస్తా ఉంటున్నాడు, ఎన్ని అద్భుత కార్యాలు ప్రభువు మన పట్ల చేస్తా ఉంటున్నాడు.
నా కోడలు టీనా పట్ల దేవుడు ఎంతో గొప్ప అద్భుతం చేశాడు. ప్రతిరోజు నేను అప్పటికి ఇంకా కాన్ఫరెన్స్ లో బాధ వల్ల నేను జాయిన్ కాలేకపోయినాను కానీ కుమారక్క అందరికీ చెప్పేది, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారక్క మీ టీనా కొరకు అని. నిజంగా ఆ సమయంలో నేను అనుభవించినట్టు దుఃఖం అంతా ఇంత కాదండి. ఒకవైపు చిన్న బిడ్డ, ఒకవైపు చూస్తే నా కుమారుని యొక్క వేదన అంతా ఇంత కాదు. ప్రతిరోజు ఏడుస్తాడు నా కొడుకు, మమ్మీ నేను నా భార్యను చూసుకొని బాధపడాలనా, నా కుమార్తెను చూసుకొని ఏడవాలనా అని. నా కుమారుడు ప్రతిరోజు ప్రార్థన చేసి, నువ్వే నాకు ఒక పాస్టరము మమ్మీ, ఇంకా ఇప్పట్లో నాకు ఎవ్వరు సహాయం చేసేవారు లేరు, నువ్వే ప్రార్థన చేయనప్పుడు నిజంగా నేను ఎంతో మందికి చెప్పి ప్రార్థన చేయించలేకపోయినాను కానీ ఎంతో మంది ప్రార్థించారు నా కొరకు. మరి ముఖ్యంగా ఎస్తేర్ ప్రేయర్ వేర్ గ్రూప్ లో ఎంతో మంది ప్రార్థించారు. ప్రతిరోజు నాకు అక్క చెప్పేది రిపోర్ట్, నన్ను అడిగి నేను చెప్తున్నాను అక్క నువ్వేం భయపడొద్దని నన్ను చాలా సార్లు ఆదరించింది అక్క. అలాగ మళ్ళీ ఫస్ట్ సారి నా కోడలు వచ్చినప్పుడు నేను చూడలేకపోయినాను అమ్మాయిని. గాలికి ఎగిరిపోయే గాలిపటం ఎట్లుంటుందో అంతగా సన్నగా అసలు భలే వీక్ గా ఉండింది. బిడ్డని ఎత్తుకునే శక్తి కూడా ఆ పాపకు లేదు. కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు మరి సెకండ్ బర్త్డే పాపకు చేయడానికి మొన్న వచ్చినప్పుడు నేను వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినాను. బర్త్డేకి వెళ్ళాము. ఎంత చక్కగా ఉందంటే నా కోడలు నిజంగా దేవుడు మళ్ళీ తిరిగి ఆ పెళ్లి కూతురులాగా అంటే అంటే కూడా అంత అంత అందంగా నా కోడలు నాకు కనబడతా ఉంది. నిజంగా ఇది దేవుడు చేసినటువంటి గొప్ప వెళ్ళినటువంటి నా కోడలను తిరిగి నాకు దేవుడు అనుగ్రహించినాడు. బిడ్డకు సంతోషకరమైన జీవితం, పిల్లలు లేరు అనుకోకుండా దేవుడు బిడ్డలు ఇచ్చాడు. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, పిల్లలు పుట్టారని చెప్పినారు. ఎందుకు ఇవ్వవు ప్రభు నేను ప్రార్థన చేశాను. కన్నీటితో నేను ప్రార్థన చేశాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఎన్నోసార్లు ఈ శాపమ్మ కుదిరని ఒక గొప్ప దైవజనుడు మరి వరప్రసాద్ అన్న మా ఇద్దరు కుమారులకు వివాహం జరిగించినాడు. ఆయన ఆశీర్వాదాలు మాకు కావాలి, ఆ కుటుంబం దీవెనలు మాకు కావాలా తండ్రి అని నేను ఎంతగానో దేవుడిని వేడుకున్నా. మరి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, బిడ్డకు గర్భం వచ్చే అవకాశమే లేదన్నారు. కానీ నా బాబు, నా కొడుకు ఆ యొక్క డెలివరీ రూమ్ లోకి ఇవన్నీ అనుమతించారు కాబట్టి, మెడికల్ గా ఉన్నాడు కాబట్టి బాబును అనుమతించినప్పుడు ఆ కడుపు సిజరింగ్ కోసినప్పుడు మా బాబు ప్రత్యక్షంగా చూసారంట. ఆ ఫైబ్రాయిడ్స్ గడ్డలన్నీ ఉన్నప్పుడు ఆ ఉబ్బు నీటిలో బిడ్డ తేలాడుతా ఉందంట. నిజంగా డాక్టర్స్ ఇది చాలా అద్భుతము, ఈ బిడ్డ తల్లో బిడ్డ ఎవరో ఒక్కరే బ్రతుకుతారు అనుకున్నాం కానీ తల్లి బిడ్డ సజీవంగా ఉన్నారంటే గొప్ప కృప. తిరిగి 4వ దినమే బిడ్డకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. తల్లికి ఒక చిన్న పేగు చీమ పట్టడం వలన మళ్ళీ తిరిగి 6 గంటలు ఆపరేషన్ చేసినారు. దాదాపు 5 మంది పైన డాక్టర్స్ కూడుకొని మేమైతే ఏం చేయలేము, హోప్లెస్, నువ్వు సైన్ పెట్టాలన్నప్పుడు నా కొడుకు ధైర్యంగా సంతకం పెట్టాడు. మమ్మీ మరి టీనా బ్రతుకుతుందో లేదో నాకు తెలియదు, అయితే నేనైతే సైన్ పెట్టాను, నువ్వు ప్రార్థన చేయి అని చెప్పినప్పుడు నేను దేవుని సందులో మొర పెట్టుకున్నా. అలాగా ఆపరేషన్ జరిగింది. తర్వాత ఫైబ్రాయిడ్స్ గడ్డలు ఉన్నాయి, తీసేయాలన్నారు. తర్వాత మొన్నసారి వచ్చినప్పుడు నా కొడుకు చెప్పిన సాక్ష్యం అంటే ఒక్క ఫైబ్రాయిడ్ గడ్డ కూడా ఆ బిడ్డ గర్భంలో లేదని డాక్టర్స్ చెప్పినారంట. నిజంగా ఇది ఎంత గొప్ప అద్భుతం అండి. ఇది ప్రార్థన ద్వారానే కానీ మరి దేని ద్వారా సాధ్యం కాదని దేవుడు నాకు సెలవిచ్చిన మాట గుర్తొచ్చింది. మన కుటుంబంలో ఇది నా కుటుంబంలో జరిగిన అద్భుతం. ఇలాంటి అద్భుతాలు ఎంతమంది కుటుంబాలలో ఎన్నో జరిగినాయి. సామాన్యం చూస్తే నా కోడలే గుర్తొచ్చింది నాకు మాటి మాటికి. ప్రభు అన్నను కూడా ఆ స్థితిలో నుంచి నువ్వు లేపావని వ్యక్తిగతంగా కూడా నేను ప్రార్థన చేసుకుంటా ఉంటా. ఎన్ని అద్భుతాలు చేస్తాడండి దేవుడు మనకు. నిజంగా మరణ పంచుల వరకు వెళ్ళింది నా కోడలు. ఈ రోజు ఎంతో చక్కగా మంచి అందమైనటువంటి రూపం దేవుడు ఇచ్చాడండి. ఒక్క ఫైబ్రాయిడ్ గడ్డ కూడా బిడ్డ గర్భంలో లేదని చెప్పినారు. ఇది ఎంత గొప్పగా నేను చెప్పడానికి గర్వపడుతున్నా. మన దేవుడు ఎంత గొప్పవాడు కదా. విధవరాలి పట్ల నేను ఉన్నానన్న దేవుడు, ఒక విధవరాలుగా నన్ను చేసినప్పటికీ దేవుడు నా పట్ల ఎన్నో అద్భుతాలు చేస్తా ఉన్నాడు. బిడ్డను ఎంతగానో దీవించాడు, నన్ను ఎంతగానో దీవించాడు. ఇందుకు నేను అర్హురాలను కూడా కాదు, కానీ దేవునికి నా పట్ల ఉన్న గొప్ప ప్రేమ నేను వివరిస్తే నా కన్నీళ్ళే తప్ప నాకు వేరేవి రావండి. నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. సరే, ఈ యొక్క చిన్న సాక్ష్యము మీరు విన్నందుకు మీకు వందనాలు. మధ్యలో వచ్చింది కాబట్టి ప్రాణానికి ప్రాణం కదండి. ఈ అకుల ప్రిస్కిల్లాలు ప్రాణానికి తన ప్రాణం ఇచ్చినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితులు తోడు ఉండటం ఎంతో గొప్ప భాగ్యం. కష్టాలు వస్తే తొలగిపోతారు, ఆదరణ లేకుండా చేస్తారు, మనిషిని ఆదరించే స్థితిలో ఉండరు. ఒక వ్యక్తికి ఒక పరిశుద్ధురాలికి ఒక కష్టం వచ్చిందంటే ఆదరించాలి, ఆదుకోవాలి, బలపరచాలి, ధైర్యపరచాలి. బదులుగా అవమానాలు, నిందల పాలు చేస్తూ ఉంటారు. కొంతమంది గలిబిలి లేపుతా ఉంటారు వారి మధ్య. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. కానీ పౌలు వారి గురించి చెప్పేటువంటి సాక్ష్యం మనం చూసినట్లయితే, నా ప్రాణము కొరకు తన ప్రాణంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమించాడు, ప్రాణం ఇచ్చాడండి. ఇది ప్రాక్టికల్ గా చేశాడు మన ప్రభువు. మాటకు మాట చెప్పడం కాదు, ఇట్ ఈస్ ప్రాక్టికల్ గా కదా. మన బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి మాటలే, ప్రాణం ఎంత విలువైనటువంటి ప్రాణాన్ని ప్రభు మన కొరకు అర్పించినట్లుగా దాని కొరకే నేను ఇంత సాక్ష్యాన్ని నేను పంచుకున్నాను. క్షమించండి మధ్యలో. ఆ తర్వాత మనం చూస్తా ఉంటున్నాము 6వ వచనం నేను చదువుతాను. 16వ అధ్యాయం 6వ వచనం.
మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ఇక్కడ మరి ఒక మాట మనం చూస్తుంటున్నాం మరియను గురించి. 7 మంది మరియలలో ఈ మరియ ఒక మరియ. ఈ మరియను గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈమె ప్రభువు కొరకు బహుగా ప్రయాసపడను అనేటువంటి మాట. లోకంలో ఎన్నో వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం గాని ప్రభువు కొరకు మనం పడే ప్రయాస ఎంత, మన కుటుంబం కొరకు మనం పడే ప్రయాస ఎంత, ఒక బ్యాలెన్స్ చేద్దామా మన జీవితంలో? చెప్పేటంత అర్హత నాకు లేదు, కానీ దేవుని ఆత్మను బట్టి చెప్తా ఉన్నాను. ప్రభువు కొరకు మనం చేసే పని ఎంత, మన కుటుంబం కొరకు మనం పడే ప్రయాస ఎంత, మన బిడ్డల కొరకు, మన భర్త కొరకు, మన బంధువుల కొరకు ఎంత ప్రయాస పడతా ఉంటాం, సంపాదన కొరకు ఎంత ప్రయాస పడతా ఉంటాం. ఇంకా ఎంత కష్టపడినా కూడా ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా ఒక ఆశ అనేటువంటిది మనిషిని వెంటాడుతూ ఉంటది. ఎంతో సంపాదన మీద ప్రయాస పడతా ఉంటారు. ఉదయం పోతే రాత్రి వరకు ప్రయాస. కానీ ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూస్తాం. 2వ అధ్యాయము 18వ వచనం. ఎవరైనా తీస్తే సహాయం చేయండి నాకు, నేను తీస్తే నేనే చదువుతాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. 2వ అధ్యాయం 18వ వచనం నేనే చదువుతాను, తీసినాను కాబట్టి. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని అనేటువంటి మాట. తిరిగి 20వ వచనం చదువుతాను, లేకపోతే గినక నెక్స్ట్ వచనం చదువుతాను మధ్యలో. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడి అధికారం ఉండును, ఇదియును వ్యర్థమే. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని అనేటువంటి మాట. ప్రసంగి గ్రంథం సొలొమోను రాస్తే ఈ మాటలు చెప్తా ఉంటున్నాడు. సూర్యుని కింద పడే ప్రయాస అంతా కూడా ఎట్లా ఉందంట, గాలికై ప్రయాస పడినాడు. చాలా సార్లు గాలికై ప్రయాస, వ్యర్థము, సూర్యుని కింద ఉన్న సమస్తము వ్యర్థము అని ప్రసంగి గ్రంథంలో చాలా సార్లు మనం ఆ మాట చూస్తా ఉంటున్నాం. సూర్యుని క్రింద అనగా మనమే, సూర్యుని క్రింద జీవించే వాళ్ళ మనమే. ఈ మన పడే ప్రయాస అంతా కూడా ఎట్లుందంటే అంతా వ్యర్థము అనేటువంటి మాట. నా తర్వాత వచ్చువానికి వాడికి విడిచిపెట్టవలనని తెలుసుకుంటుని వాటి యందు నేను అసహ్యపడి తిని అనేటువంటి మాట. నిజంగా దేవుని బిడలమైనటువంటి మనము వీటి యందు మేము అసహ్యపడాలా, వ్యర్థమైన వాటిని మనం అసహించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 20వ వచనం మధ్య భాగంలో, సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతేనే. ఎంత ఆశ మనకుందో, మనం ప్రభునందు సమీపమైనాక ఈ ఆశ అంతా విడిచిపెట్టుకోవాలా. దేని కొరకు ప్రయాస పడుతున్నాం, ఒక బ్యాలెన్స్డ్ గా మనం తీసుకుందాం. మన ప్రయాస సొంత పనుల కొరకు ఎంత ప్రయాస కదా. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనా స్థలం లేదంట. చూడండి మన ప్రభు ఎంతగా నిరాశ్రయుడయ్యాడో. మనకి ఎన్ని నిలవర ఇల్లున్నాయి, మనకి ఎంత మంచి లగ్జరీ హౌసెస్ ఉన్నాయి, మనకి ఎంత హాయిగా మనం బ్రతుకుతున్నాం. ఇంట్లో ఏసీ లేనా, ఫ్యాన్ లేనా, రకరకాలైనటువంటి చల్లదనాని కోసం, మన హంగుల కోసం, ఆర్భాటాల కోసం. కానీ మన ప్రభు మన కొరకు సమస్తమును, సంపదంతా, ధనమంతా, ఆయన ఎంతో ధనవంతుడైండు కూడా, ఆయన ధనమంతా విడిచిపెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, సూర్యుని కింద పడే ప్రయాస అంతా కూడా వ్యర్థము, అది అసహ్యము, అది విడిచిపెట్టినానని చెప్పి మరి ఈ యొక్క గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి విడనాడి ఏది దాన్ని విడిచిపెట్టాలనో దాన్ని విడిచిపెట్టాలా. 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రసంగిలో 1వ అధ్యాయం 2వ వచనము, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏమి, తరము వెంబడి తరము గతించిపోతున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది అనేటువంటి మాట. ఇంకా చదువుకుంటూ పోతే వ్యర్థము, సూర్యుని క్రింద ఉండే సమస్తము వ్యర్థమంట అని మాట చెప్తా ఉంటాడు. వ్యర్థం అనేటువంటి మాట, యూజ్లెస్ అనేటువంటి మాట మనము చూస్తూ ఉంటున్నాము. కనుక పనికిరానటువంటి పనులను మనం విడిచిపెట్టాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాం ప్రయాస పడుట అనేటువంటి మాటకు నేను ఈ ఉపోద్ఘాతాన్ని, ప్రయాస, ప్రభు కొరకు మనం బహుగా ప్రయాస పడితే పరలోకంలో మన ప్రభు మన కొరకు ఫలితాన్ని దాచిపెట్టుంటాడు. ఆ ఫలితాన్ని మనం పొందుకోవాలి. కానీ లోకంలో మనం పడే ప్రయాస దేనికి పనికిరాదు, అది వ్యర్థమని మనం చెప్తాం. వ్యర్థమైన దాన్ని మనం ఎవరం ఆశించం కదండి. కాబట్టి ప్రభువు కొరకు మనం బహుగా ప్రయాసపడిన మరియను జ్ఞాపకం. ఈమె ఒక స్త్రీ, ఈమె ప్రభు పనిలో ప్రయాసపడింది. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిందేమో, పౌలుతో పాటు శ్రమలు అనుభవించిందేమో, పౌలు డేరాలు కుడుతుంటే సహాయం చేసిందేమో,
సువార్త పనిలో సహాయం చేసిందేమో. ఎంతగా అంటే పౌలు ఆమెల గురించి చెప్పేటువంటి మాట, ఆమె బహుగా ప్రయాస పడింది అనేటువంటి మాట. మనం ఎంత చక్కటి సాక్ష్యం ఆమె పొందుకునింది. జత పనివారుగా ఉన్నటువంటి అకుల ప్రిస్కిల్లాలు ప్రాణము కొరకు ప్రాణం ఇచ్చినారు. ఆ జత పని వారి గురించి మరొక మాట ఇక్కడ నెక్స్ట్ వచనంలో అనగా 9వ వచనం చదువుతాను. క్రీస్తునందు మన జత పనివాడగు ఉర్బాకును నా ప్రియుడగు స్టాకునకును వందరం. ఇంకా జత పని వారి గురించి చెప్తా ఉన్నారు. వీరు కూడా జత పని వారిగా పౌలుకు పని చేసినట్లుగా మనం చూస్తా ఉంటాం. ఉర్బా తర్వాత ఇంకా స్టాకు, వీళ్ళు కూడా మరి జత పని వారుగా అక్కడ పని చేసినట్లుగా. ఎంత గొప్ప భాగ్యం అండి పౌలుతో కలిసి పని చేయట, పౌలు ప్రాణం కొరకు తన ప్రాణాలు ఇవ్వట, జత పని వారుగా పని చేయట ఎంత ఆశీర్వాదకరం. చూస్తాం చూడండి జత పని వారి గురించి 21వ వచనంలో, ఇదే అధ్యాయం 21వ వచనంలో కూడా వ్రాయబడినటువంటి మాట, నా జత పనివాడగు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోఫీపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. చూడండి జత పనివాడుగా పౌలు, యవ్వనుడైనటువంటి పౌలు జత పనివాడుగా ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాం. 1 తిమోతి 1:18 పౌలు గురించి కొన్ని మాటలు మనం చూస్తాం. 1 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనం. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఈ భాగంలో మనం చూసినప్పుడు నా కుమారుడవైన తిమోతి అని ఫుట్ నోట్ లో కుమారుడవైనటువంటి తిమోతి అనే మాటకు ఏముందమ్మా, గృహ నిర్వాహకత్వములో అనేటువంటి మాట మనము చూస్తా ఉంటాం. ఆ మాట మనం చూస్తాం. సారి క్షమించండి, ఫుట్ నోట్ లో ఏముందమ్మా 4 అనే సంఖ్య వేసినారు. పిల్లనైనా అనేటువంటి పిల్లనైనా వయసు కదా, పిల్లలు అనగా చిన్న వయసు. కానీ తిమోతి చిన్న వయసులో ఉన్నప్పుడే, యవన వయసులో ఉన్నప్పుడే మరి తిమోతి పౌలు ద్వారా మంచి సాక్ష్యం పొందుకున్నట్లుగా, నా కుమారుడైన తిమోతి, ఆత్మీయమైనటువంటి కుమారుడు పౌలుకు తిమోతి, అతని గురించి మంచిగా చెప్తా ఉంటున్నాడు. ఏమనంటే విశ్వాసమును బట్టి మంచి మనస్సాక్షి కలిగిన వాడవై అనేటువంటి మాట. ప్రియులారా, మనస్సాక్షిని గురించి మనం చెప్పినప్పుడు వాతవేయబడిన మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, ఇంకా కొన్ని మనస్సాక్షులు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూస్తుంటున్నాం పౌలు యొక్క మనస్సాక్షి ఎటువంటిదంటే, విశ్వాసమును బట్టి మనస్సాక్షి కలిగిన వాడే నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడంట. మంచి మనస్సాక్షి కదా, మంచి మనస్సు మనం కలిగి ఉండాలి. మారు మనస్సు మనం కలిగినటువంటి వారము, మంచి మనస్సు కూడా కలిగి ఉండాలి. ఈనాడు కాలంలో ఇది చాలా కొదవగా ఉంది దేవుని బిడ్డల మధ్య. మంచి మనసు కదా, ఎదురుగా మంచి దాని అంటారు, పక్కకు పోయిన తర్వాత ఆమె అంత చెడ్డది లేనే లేదంటారు. ఎంత మనస్సాక్షి కలిగినటువంటి వాతవేయబడినటువంటి మనస్సాక్షి అని కూడా బైబిల్లో ఉంది. దేవుని బిడ్డల మీద నిందలు మోపడం, దేవుని బిడ్డలు అవమానకరంగా మాట్లాడడం, కించపరిచి మాట్లాడడం కదా. కానీ పౌలు తిమోతిని గురించి వ్రాయబడినటువంటి మాట మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడంట. ఆ తర్వాత మనం చూస్తున్నాము ఎటువంటి పోరాటం అంటామా, మంచి పోరాటము, మంచి గుడ్ 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 కదా. ఎవడైనా 100కి 100 మార్కులు స్టూడెంట్ మార్కులు తెచ్చుకున్నాడంటే మేము వానికి వెరీ గుడ్ అని, ఎక్సలెంట్ అని వేయాల. అక్కడ మాకు ఆర్డర్స్ వస్తాయి. కేశవరెడ్డి స్కూల్లో నేను పనిచేసేటప్పుడు వానికి వెరీ గుడ్ అనే కాదు, వెరీ గుడ్ అని ఎవరికి వేయాలంటే 95 తర్వాత వచ్చిన ఆ మధ్యలో 90, 95 వచ్చిన వానికి గుడ్, ఇంకా అంతకంటే 92, 93 వచ్చిన వానికి వెరీ గుడ్, ఇంకా అంతకమంటే ముందు వచ్చిన వానికి ఎక్సలెంట్ అని పెట్టాల వాని పేపర్లో. అది సాటిస్ఫాక్షన్ వానికి. అనగా వాడు మంచి పోరాటం పోరాడాడు, మంచి గుడ్ మార్క్స్ తెచ్చుకున్నాడు, వాడిని ఎంకరేజ్ చేయాలా టీచర్ గా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనము చూస్తుంటున్నాము పౌలు గురించి చెప్పబడినటువంటి మంచి మాట, తిమోతి గురించి చెప్పబడినటువంటి మంచి మాట ఏంటంటే మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూస్తుంటున్నాం చూడండి, మంచి పోరాటము అంత గుడ్ 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 తిమోతి కదా. ఎవరంటారండి గుడ్ అని కదా. అన్ని బాగా చదివినప్పుడు టీచర్ వెరీ గుడ్ అంటే మనకి ఎంత సంతోషం. అలాగే మనం కూడా మంచి పనులు చేస్తే దేవుడు ఒక్కసారి మనల్ని బిడ్డ గుడ్ అన్నాడు అనుకో, మనకి ఎంత, ఒకలే ఎక్సలెంట్ లేకుంటే మనలేండి, వెరీ గుడ్ లేకుంటే మనలేండి, గుడ్ అంటే నేను ఎంతో సంతోషపడతాను. నా మట్టుకు నేను అనడేమో ప్రభువు నన్ను నేను అనుకుంటా ఉంటాను ఒక్కొక్కసారి. ఎందుకంటే నేను చేసే పని చాలా తక్కువ ప్రభు కొరకు అని. పోరాటం కదా, లోకంలో మనకు ఎన్నో రకాల పోరాటం ఉంది. అంధకార శక్తులతో, చీకటి శక్తులతో పోరాటం. ఈ ఉదయం లేచినాల నుంచి ఎంత పోరాటం అండి. మనకు పడుకుండే దానికి సైతానుతో పోరాటం,
పోరాటం. ప్రార్థన చేసుకునేది, వాక్యం చెప్పుకునేది, టైం అంతా వేస్ట్ చేస్తా ఉంటాడు సైతాను. ఇప్పుడేం ప్రార్థన చేసుకున్నావులే, ఆ పని పెట్టుకో, ఇప్పుడేం ప్రార్థన చేసుకున్నావు, ఈ పని పెట్టుకో. కానీ ప్రియులారా, ఈ పోరాటంలో మనం గెలుపొందే వారంగా మనం ఉండాల. ప్రార్థనలో మనం పోరాడవలసిన వారం అంటున్నాం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని పౌలు అంటున్నాడు. అలాగే తిమోతిని గురించి సిఫారసు చేస్తా ఉంటున్నాడు. మంచి పోరాటము నువ్వు పోరాడినావని, మంచి మనస్సాక్షి కలిగి జీవించినావని చెప్పి మరి పౌలు తిమోతికి మరి అలాగూ చేసినట్లుగా మనం మంచి పొగిడినట్లుగా మనము చూస్తున్నాము. 19వ వచనంలో మనం చూసినప్పుడు అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి అనేటువంటి మాట, అనగా ఎట్టి మనస్సాక్షిని, మంచి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, అటువంటి మనస్సాక్షి గలవారు మాకు అక్కర్లేదు, అటువంటి మనస్సాక్షి గలవారు మాకు వద్దు అన్నట్లుగా త్రోసి పుచ్చబడినటువంటి విశ్వాసులు కూడా ఉంటున్నారు. విశ్వాసులే కానీ మంచిగా పనిచేస్తే కూడా వారిని త్రోసిపుచ్చటం, పక్కకు పెట్టడం, తృణీకరించటం, వారి పేర్లు పలకకుండా చేయటం, ఇలాంటివి ఎన్నో అవమానాలు దేవుని బిడ్డలకి. పోరాటం 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 ఉందండి మన జీవితంలో. పోరాడుతుంటున్నాం. ఎన్నో రకాల పోరాటాలు మనకున్నాయి. కాబట్టి వీటన్నిటిలో మంచి పోరాటం పోరినప్పుడు ప్రభు మనకు బహుమానం ఇస్తాడని మనము గమనించవలసిన వారం అంటున్నాం. ఆ తర్వాత మనం చూస్తున్నాం చూడండి, ఇక్కడ భాగంలో మంచి పోరాటము పోరాడడానికి ప్రభు మనల్ని మరి ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత 1 తిమోతి 1వ అధ్యాయం, నా కుమారుడు అని ఆయన గురించి సాక్ష్యం చెప్తుంటున్నాడు. మంచి కుమారుడు అని, నిజమైన కుమారుడు అని 1వ అధ్యాయం 2వ వచనంలో, నిజమైన కుమారుడు 1వ అధ్యాయం 6:20లో అప్పగింపబడ్డ. చదవనా అంటే చదవమ్మా. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. నా నిజమైన కుమారుడగు తిమోతి. ఎన్ని మంచి మాటలు తిమోతి గురించి పౌలు చెప్తా ఉన్నాడండి. యవనుడు, పిల్ల అని వ్రాయబడింది. పిల్లవాడు, చిన్న పిల్లవాడు అంటే ఒకవేళ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 ఏమో వయసు వ్రాయబడలేదు, కానీ ఒక పిల్లవాడిని గురించి ఒక గొప్ప భక్తుడు ఇన్ని మాటలు చెప్తా ఉంటే నిజంగా నా నిజమైన కుమారుడు అంటే డూప్లికేట్ వాళ్ళు కూడా ఉన్నారని అర్థం కదా. నా నిజమైన కుమారుని అయ్యా నువ్వు అని చెప్పి ఆయనను పొగుడుతా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి తిమోతి యొక్క జీవితం ఎంత నమ్మకమైన జీవితం. మంచి కుమారుడు, నిజమైన కుమారుడు, మంచి మనస్సాక్షి కలిగిన వాడు, మంచి పోరాటము పోరాడినవాడు. అందుకే పౌలు అతని గురించి పొగుడుతున్నట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. ఆ తర్వాత 1 తిమోతి 6వ అధ్యాయము 20వ వచనంలో సిస్టర్ ఒక మాట చదువుతారా? ఓ తిమోతి, నీకు అప్పగింపడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైండును గాక. కృప మీకు తోడైండును గాక. మరి ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఓ తిమోతి, నీకు అప్పగింపబడదాన్ని కాపాడుకో, నీకు అప్పగింపబడదాన్ని కాపాడుకో. మనకు అప్పగింపబడినాడు దేవుడు. ఏం అప్పగించాడు? ఏదో ఒక పని అప్పగించాడు కదా. శిష్యులకు ఒక పని అప్పగించాడు కదా, మీరు వెళ్ళండి, ప్రకటించండి సువార్త అని చెప్పినాడు. సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. అది మీకు అప్పగింపబడినటువంటి బాధ్యత. శిష్యులు ఆ పని చేశారు. వాళ్ళు ఒక పని చేస్తా ఉన్నారు. వాళ్ళు పని చేసే ఇది వరకు చేసినటువంటి పని ఏంటంటే వారు వలలు బాగు చేసుకునేటువంటి పని కదండి, చేపలు పట్టేటువంటి పని. ఇప్పుడు ఆ పనిని దేవుడు వదిలిపెట్టమన్నాడు, ఒక పని అప్పగించాడు. ఆ పనిని మీరు కాపాడుకోండి. అలాగే మనకు దేవుడు ఒక పనిని అప్పగించాడు. నా మట్టుకు నేను కాపాడుకోవడంలో చాలా సార్లు ఫెయిల్యూర్ అయిపోతా ఉంటా. బాగా ప్రార్థన చేసుకోవాలి, బాగా వాక్యం చదువుకోవాలి, ఇంకా నాకు ఇంతకంటే ఏం జీవితం కావాలి అనుకుంటాను. కానీ సైతాన్ నన్ను చాలా సార్లు శోధిస్తా ఉంటది. కృంగుదల, అనారోగ్య పరిస్థితులు, దిగులు, చింత, ఇలా ఎన్నో నన్ను పెట్టి నన్ను చాలా కృంగదీస్తా ఉంటది. చాలా సార్లు అపవాది మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ముందుకు పోవాలనుకుంటే ఒక బ్రేక్ వేసి పడేస్తుంది అంతే. ఇక ముందుకు అది దాటకుండా బ్రేక్ చేసేస్తుంది అంతే. అది బ్రేకప్ కావాలంటే మనము దేవుని సన్నిధిలో గట్టిగా మనము ప్రార్థనలో, ఎక్కువ ప్రార్థన మించిన భాగ్యము లేదు, ప్రార్థింతము రండి అని పాట ఉంది కదండి. ప్రార్థన మించిన భాగ్యం వేరేది. అందుకే నాకు ప్రార్థన అన్న, దేవుని పని అన్న నాకు చాలా ఇష్టపడతా ఉంటాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని అనారోగ్యం పోవాలి, ఎవరైనా పిలిస్తే అది అనారోగ్యం ఉండని లేకపోని ఆ పని ఒక ఆశ, ఒక ఆతురత నేను అనేక సార్లు కలిగి ఉంటా. అవకాశం వస్తే పోగొట్టుకోను అనమాట అట్లా. కాబట్టి మరి అక్కగారు కూడా ఇప్పటికీ 3 సార్లు సుకన్య నేను పిలవాలనుకున్నాను. నా ఫోన్ కొంత ప్రాబ్లం ఉండడాన్ని బట్టి నేను అక్కలతో నేను కాంటాక్ట్, ఆ వాయిస్ కాల్ చూసుకోలేకపోయాను.
దొరకకపోయినాను. మళ్ళీ మూడోసారి కూడా అక్క నాకు ఫోన్ చేసి ఇప్పుడైనా దొరుకుతావా లేదా నువ్వు అని చెప్పి, అక్క నేను ఆ ఊరికి నందికొట్కూరుకు పోయేటప్పుడు బస్సులో ఫోన్ చేసి అప్పుడు నేను చెప్పినాను, అక్క 12వ తేదీ నేను చెప్తాను ఖచ్చితంగా అని. ఇప్పుడు కూడా నాకు రాత్రి హైదరాబాద్ కు ప్రయాణం ఉంది, ఎన్నో పనులు నాయన కూడా నాకు ఈ అవకాశం అక్క ఇచ్చినప్పుడు నేను పోగొట్టుకోకూడదని నేను ఇక్కడ వాక్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నా. ఓ తిమోతి నీకు అప్పగింపబడదు. ఎన్నో పనులు మనకు అప్పగిస్తారు. ఒక బాధ్యత కలిగిన వారికి ఎన్నో పనులు ఉంటాయి కుటుంబంలో. మరి తల్లి అప్పగించవలసిన బాధ్యతలు, చేయవలసిన బాధ్యతలు, ఎన్నో పనులు కానీ అప్పగించబడుట దేని కొరకు మనం అప్పగించబడుతున్నాం, దేని కొరకు మనము ప్రయాసపడుతున్నాం, అప్పగింపబడదాన్ని కాపాడుకుంటున్నామా? దేవుడు మనకు ఒక పని ఇచ్చినప్పుడు ఆ పనిని మనం కాపాడుకునే వారంగా, ఆ పనిని మనం చేసే వారంగా ఉన్నామా? నమ్మకంగా ఉన్నామా? జత పని వారంగా ఉన్నామా? మంచి మనసాక్షి కలిగిన వారంగా ఉన్నామా? మంచి పోరాటం కలిగే వారంగా ఉన్నామా? ఒక్కసారి వెనుక తిరిగి చూసుకుంటే కనుక మన జీవితాలు మనకు చెప్తా ఉంటాయి, మనకు పాఠాలు. ప్రియమైనటువంటి సహోదరులారా, నేనేమో గొప్ప బోధకురాలని చేయటం లేదు, కానీ ఏదైనా ఒకవేళ పొరపాట్లు ఉంటే నన్ను మన్నించండి. ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడుకో అని పౌలు అతన్ని హెచ్చరించిన. ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, సైతాన్ని ఎన్నో ఇబ్బందులు మనకు గురి చేస్తుంది. కానీ మనకు అప్పగింపబడినటువంటి పనిని మనం కొనసాగించుకోవాలంటే దేవుని యొక్క శక్తి మనకు కావాలి. సిలువ వైపు చూడాలి. ఆయన అప్పగింపబడ్డాడు పాపుల చేతికి. ఏ పాపం లేకుండా ఆయన పాపుల చేతికి అప్పగింపబడితే మనం పాపం చేసిన వారం, మనం సైతానికి అప్పగింపబడినటువంటి వాడమైనటువంటి మనను ప్రభువు దాని యొక్క బంధకాల నుంచి దేవుడు విడిపించి, సాతాను బంధకాల నుంచి మనకు విడిపించి ఒక మంచి పని ప్రభు మనకు అప్పగించినప్పుడు ఆ పని మనం కాపాడుకుంటున్నామా? పిల్లల్ని ఎంతో భద్రంగా కాపాడుకుంటాం. అది తల్లి యొక్క బాధ్యత, తండ్రి యొక్క బాధ్యత. కుటుంబాన్ని ఎంతో భద్రంగా కాపాడుకుంటాం, అది బాధ్యత. కానీ దేవుడు మనకు అప్పగించినటువంటి పని మనం బాధ్యతగా చేస్తున్నామా? కాపాడుకుంటున్నామా? ప్రియులారా, మన ఆరోగ్యాన్ని మనం ఎంత కాపాడుకుంటాం, అలాగ మనం కాపాడుకుంటున్నామా? ఒక్కసారి మనం తిరిగి పరిశీలించుకోవలసిన వారం ఇచ్చిన. ఆ తర్వాత మనం చూస్తుంటున్నాం, మరి ఒక మాట చెప్తుంటున్నాడు, అపవిత్రమైన వట్టి మాటలకు అనేటువంటి మాట. అపవిత్రమైనటువంటి వట్టి మాటలు అనగా ఏంటంటే ఇంకా ఇంకా దానివల్ల మనకు ఉపయోగం ఏముండదు అనమాట. అట్లా కొంతమంది నేను కూడా చాలా సార్లు ఒక్కొక్కసారి ఏదైనా పెట్టుకుంటా, దాని విషయం మర్చిపోతే అన్నం అంతా పాడైపోతుంటది. దాని మీద గమనం ఉండదు అనమాట. ఏదో వీళ్ళు ఏదో ఫోన్లలో మాట్లాడుతుంటారు, లేకపోతే ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు మాట్లాడుతుంటే మర్చిపోతాం, ఈ పని మర్చిపోతాం, అది వేస్ట్ అయిపోయి ఉంటది అనమాట. కాబట్టి ఆ మాటల వలన వచ్చేది మనకి ఏముండదు, కానీ మాట్లాడతాం. అపవిత్రమైన వట్టి మాటలు ఉంటాయి అందులో. పవిత్రంగా మాటలు ఉంటే, దేవుని బిడ్డలు మాట్లాడుకుంటే మనం దేవుని బిడ్డల గురించే, వాళ్ళ యొక్క అద్భుతాలు, వాళ్ళ యొక్క సాక్ష్యం మంచిదే. వట్టి మాటలు కదా, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి అనే పాట ఉంది కదమ్మా. పనికిరాని మాటలు కదా. ముసలమ్మలకు బాగా ప్రార్థన చేసుకుందాం అనే ధ్యాస ఉండదంట. ఆ ఇంటి కోడలు ఇట్లా, ఈ ఇంటి కోడలు, నా కొడుకు ఇట్లా, నీ కోడలు ఇట్లా అని చెప్పుకుంటుంటారంట. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి మనము దేవుని మాటలు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉందాము అనేటువంటి మాట. వాదాలున్నాయా, చర్చలున్నాయా, దూరముగా కొన్నిటికి మనం దూరంగా ఉండాలి. ఇక అది మనతో కాదనుకున్నప్పుడు వాటికి దూరంగా వెళ్ళటమే, ఇంక అంతే. విడిచిపెట్టబడ్డం, వాటి మీద ఆశ వదులుకోవడం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఉన్నప్పుడు మనం వ్యక్తిగతంగా మన జీవితంలో మరి పౌలు వలె మనం ఉండడానికి మనము నేర్చుకోవలసిన వారం అంటున్నాం. కాబట్టి ఇది తిమోతిని గురించి నేను ఇంత సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది, మాటలు. ఆ తర్వాత ఇంకా చాలా ఉండాలండి తిమోతిని గురించి చెప్పబడినటువంటి మాటలు. తిరిగి మనము రోమీలకు రాయబడినటువంటి పత్రిక 16వ అధ్యాయానికి వస్తాం. ప్రతి ఒక్కరికి వందనములు చెప్తున్నారు. అందుకే అక్కగారు కూడా మీరందరూ ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటామా అని ఎవరైతే లీడ్ చేస్తా ఉంటారో చివరికి అందరికి వందనాలు చెప్తారు. ఆ మాట మనకి ఎంత సంతోషం కలిగిస్తుంది కదా. ఆ వందనాలు 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 అని చెప్పుకుంటుంటే, ఈ పత్రికలు కూడా పౌలు అలానే చెప్పాడు. ప్రతి ఒక్క వచనంలో వందనములు 16 సార్లు పైగానే కనబడతా ఉంది నాకు. 16 సార్లు వందనములు, ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నారు. థ్యాంక్స్ కదా. ఏదైనా ఒక చిన్న పెన్ ఇస్తే, ఏదైనా ఒక చిన్న డబ్బు సాయం చేస్తారు, మనం వెంటనే థ్యాంక్స్ చెప్తాం. ప్రాణం ఇచ్చిన యేసయ్యకు ఎన్ని థ్యాంక్స్ చెప్పుకుంటాం? ఎంత చెప్పుకున్నా మనం తక్కువే కదా. వ్యక్తిగతంగా మనం ప్రభుని ఎంతగా స్తుతించవచ్చు, ఎంతగా గణపరచాలి, ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం ప్రియులారా. అలాగా మనం ఉండాలని పౌలు మనకు ఈ పత్రికలో హెచ్చరిస్తా ఉంటున్నాడు. చూడండి, ఇంకా కొంతమందిని గురించి వ్రాయబడుతూ ఇక్కడ మనం చూస్తుంటున్నాము. 12వ వచనం చదువుతాను. 12వ వచనం. ప్రభువునందు ప్రయాసపడు తుప్రేనాకును తుఫ్రోసాకును వందనములు. ప్రియురాలకు పెర్సి ఇసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను.
చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడి, ఇందాక మరియను గురించి చెప్పుకున్నాం, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడాను. ఇక్కడ ఈ సహోదరుని గురించి మనం చెప్పుకుంటున్నాము, వీళ్ళు ప్రయాసపడ్డారు. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫోనా వందనాలు, ప్రియురాలకు పెర్సిస్ కూడా వందనములు. ఈ పెర్సిస్ నాకు ప్రత్యేకంగా చెప్తా ఉంటున్నాడు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడినటువంటి స్త్రీ అని మనం చూస్తా ఉంటున్నాం. ప్రభువునందు బహుగా ప్రయాసపడ్డ ద్వారానే వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో పౌలు రాయించి పెట్టాడు. కేంక్రయలో ఉన్నటువంటి సంఘం చూడండి ఎంత చక్కగా ఉందో. జత పనివారుగా ఉంటూ, ప్రాణమిచ్చేవారుగా ఉంటూ, బహుగా ప్రయాసపడుతూ, ఒకరికొకరు అండదండలుగా ఉంటూ ఎంత చక్కగా కదా కేంక్రయలో ఉన్న సంఘం ఈనాడు కనబడుతుందా ఎక్కడనంటే, నా వరకు నేను కూడా ఎన్నో ఏళ్ళ నుంచి సంఘంలో కనబడడం లేదనే చెప్తాను. నా మటుకు మీరు ఎవరైనా ఆ సాక్ష్యం ఇవ్వకపోతే దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ప్రభువునందు బహుగా ప్రయాసపడినటువంటి స్త్రీలను మనం, ప్రయాసపడిన స్త్రీలు, బహుగా ప్రయాసపడిన స్త్రీలు నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉంటున్నాం. మన ప్రభు మన కొరకు ప్రయాసపడ్డాడు కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడినటువంటి మాట మనకందరికి నోటెడ్ వర్డ్ కదా. ఏంటి ఆ మాట అని మనం ప్రయాసపడి సమస్త నేను మీకు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మనం ఎరిగినటువంటి మాటనే, కానీ ప్రయాస ఉంది మనకు. లోకంలో భారం మోసుకుంటా ఉన్నాం, భారముతో మూలుగుతా ఉంటున్నాం. చెప్పాలంటే లోకంలో మూలుగుంది మనకు కదా. ఈ శరీరము వదిలేంత వరకు ఒక మూలుగు, ఒక రోగం ఒక మూలుగు, ఒక బాధ ఒక మూలుగు, అనేక రకాలైన మూలుగుతా ఉన్నాం. యేసు ప్రభు కూడా మూలిగినాడు. యోహాను సువార్తలో ఒకసారి మూలిగినాడు, ఆత్మలో మూలిగినాడు. ఎవరి కోసం మూలిగాడు చెప్పండి సిస్టర్స్? ఎవరి కొరకు మూలిగాడు? యేసు ప్రభు లాజరు కొరకు కన్నీరు విడిచాను. ఒక్క మాట, ఆ మాట నన్ను చాలా ఆకర్షించింది. యేసు కన్నీళ్ళు, ఈ మధ్య మేము ఒక మెసేజ్ కూడా మేము ఇచ్చినాను ఆ మాటను. యేసు కన్నీళ్ళు విడిచడం మనం చూస్తా ఉంటాం. ఈ కన్నీరు అనేటువంటిది ఎంత విలువైనది మీరు ఆలోచించండి. ఎవరి కొరకు ప్రభు కన్నీరు కార్చాడంటే, ఒక దరిద్రుడైనటువంటి లాజరును ప్రేమించి అతని మీద ఉన్న ప్రేమను చంపుకోలేక యేసు కన్నీరు కార్చెను. ఆ ఒక్క లాజరు కొరకే దేవుడు ఈయన ధనవంతుడా? కాదండి. ఈయన దరిద్రుడై కురుపులు, మరి ఎంత అసహ్యమైనటువంటి శరీరం, కానీ ఇష్టమైనటువంటి వాడు. దేవుడు బహుగా ప్రేమించిన లాజరు ఆ సమయంలో దేవుడు అతని గురించి చెప్పినటువంటి మాట, ఈ వ్యాధి, ఈ మరణం కొరకు, దేని కొరకు వచ్చింది? ఇది దేవుని మహిమ వచ్చింది అని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా ఆ లాజరు బ్రతికినప్పుడు ఎంతో మంది చుట్టుపక్కల వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు అక్కడ మహిమపరచబడినట్లుగా. కొన్ని వ్యాధులు, కొన్ని మరణాలు ఎందుకు వస్తాయంటే దేవుని మహిమపరచడానికి కొన్ని వస్తాయి. అందులో మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రభు వైపు మనం చూడాలి. ఇంకా ప్రభువుతో మనం ఇంకా బలమైనటువంటి సంబంధాలు పెట్టుకొని ముందుకు సాగవలసిన వారం అంటున్నాం. గొప్ప మాట మనం చూస్తున్నాం. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న వారులారా ఏమంటున్నాడు? నా యొద్దకు రండి, కమ్ టు మీ అంటాం కదా. చిన్న బిడ్డ పరిగెత్తుకుంటూ వస్తే వాడిని ఎత్తుకొని మనం ఎంత కౌగిలించుకుంటామండి. మన కౌగిల్లో వాడు ఎంత ఆనందం పొందుతాడు. అలాగే ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, బిడ్డ ప్రయాస పడుతున్నావా, భారం మోసుకొంచున్నావా, నా యొద్దకు రా కదా. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, గాయపడిన తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడును. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడును. కారు కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వంటి కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మాను చున్నాడు నిన్ను ప్రభు యేసు. వినిపించట్లేదు సిస్టర్. హలో సిస్టర్, వాయిస్ వినిపించట్లేదు. వినిపిస్తుంది, వినిపిస్తుంది మాకు. ఇప్పుడు వినిపిస్తుంది. వినపడడం లేదా? మాకు ఇప్పుడు వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, సారీ, క్షమించండి. రమ్మనుచున్నాడు మన ప్రభు కదా. గాయపడిన తన హస్తములతో
కన్నీరంతా తుడచడానికి, కారు బేగము వంటి కష్టములు వచ్చిన బిడ్డ నా దగ్గరికి రా, నీ కష్టాలని నేను సాత్వికుడను, నేను దీన మనస్సు కలవాడను అనేటువంటి మాట. నేర్చుకో నా యొద్ద నీ కాడి ఎత్తుకొని, దినము ఆయన పాదంలో ఎత్తా నేర్చుకుంటా ఉండాలి. నేర్చుకుంటూ నాకు వచ్చులేని వినకుండా నాకు వచ్చులేని మనము ఏమి నేర్చుకోలేం. ప్రతిరోజు నేర్చుకుంటానే ఒక పిల్లవాడు ఒక డాక్టర్ అవుతాడు, నేర్చుకుంటానే ఒక ఇంజనీర్ అవుతాడు, నేర్చుకుంటానే ఒక కలెక్టర్ అవుతాడు. నేను నేర్చుకోను, నాకు అక్కర్లేదంటే వాడు ఆ స్థితికి రాలేడు. అలాగే మనం కూడా ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము ప్రభు నందు నేర్చుకోవలసిన వారం అంటున్నాం. ఒక పాఠం, ఒక్కొక్క రోజు ఒక పాఠం ప్రభు సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు దేవుడు మనకు పాఠాన్ని నేర్పించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన ప్రభు మన కన్నీళ్లు తుడుస్తారు. కారు మేఘముల వంటి కష్టములు వచ్చినప్పటికీ కూడా ప్రభు మనను కాపాడే దేవుడు అంటున్నాడు. నా జీవితంలో అలా నేను నేర్చుకున్నాను. చాలా మంది కూడా అటువంటి సాక్ష్యాలు చెప్పగా నేను వింటున్నాను ప్రేయర్ వేరే గ్రూప్ లో. కాబట్టి మనం నేర్చుకున్నటువంటి సమయం అయిపోయింది అనుకుంటాను కదా అక్క, సమయం అయిపోయింది అనుకుంటాను. ఇంకా 5 minutes ఉంది ఇంకా. ఓకే. ఆ తర్వాత ఓకే అక్క, 18వ అధ్యాయము ఒక వచనం చదువుకుందాము. అకుల ప్రిస్కిల్లాను గురించి 18వ అధ్యాయము, యాక్ట్స్ అనగా అపోస్తుల కార్యములు 18:1 వారిని గురించి ఒక మాట. 18 అంటే 18:1. అటు తరువాత పౌలు ఎతేసు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. సరే అమ్మా, సరే ఇంకా వచనం కూడా చదవమ్మా, నెక్స్ట్ ఇది కూడా. యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారి వృత్తి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినము నా సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీస్ దేశస్థులను ఒప్పించుచునుండెను. చాలమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక చిన్న మాట వాళ్ళని గురించి రాయబడింది. వీరు ఎవరు అకుల ప్రిస్కిల్లా వారు దంపతులను వచ్చినప్పుడు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చినటువంటి వారు పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదు వంశానికి చెందినటువంటి వారు. తర్వాత ఇతడు పొంతు వంశీయుడు అని మనం చూస్తాం. యూదులు మామూలుగా దేవుని బిడ్డలను అనుసరించరు. వాళ్ళు కొంత కఠినమైనటువంటి మనసు కలిగిన వారుగా ఉంటారు యూదులు. అట్లాంటి యూద వంశం నుంచి యూదులు మరి కొంచెం రెఫ్యూజ్ అంటే తృణీకరించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు అనమాట. కాబట్టి పొంతు వంశీయుడు అని మనం చూస్తున్నాం, యూదులకు సంబంధించినటువంటి వాడని మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత ఈయన భార్య పేరు అకుల అని ప్రిస్కిల్లా అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత పౌలు వారి యొద్దకు వెళ్ళిన అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాము. ఆ సమయంలో క్లౌదీ చక్రవర్తి ఒక ఆజ్ఞాపించాడు, యూదులందరూ కూడా రోమా వదిలిపెట్టి వెళ్ళిపోవాలా. ఈ యొక్క క్లౌదియా చక్రవర్తి మూర్ఖమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. అందుకనే ఒక ఆజ్ఞ బయలుదేరింది, ఎవరైతే ఈ కొత్తగా వచ్చినారో వీళ్ళందరూ కూడా యూదులందరూ కూడా ఈ యొక్క పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ట్రంప్ కూడా ఒక ఆజ్ఞ బయలుదేరింది, ఇండియన్స్ అందరూ కూడా ఫారిన్ లో ఉండడానికి వీల్లేదు, ఒక్కొక్కరిని తరిమేస్తున్నాడంట. చాలా కఠినంగా ఉంటాయి ట్రంప్ యొక్క ఆజ్ఞలు. ఇలాగ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని భారతీయులను కష్టపెట్టాలని అతడు చూస్తూ ఉంటున్నాడు. ఇక్కడ కూడా ఈ క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞ ఏంటంటే రోమా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, యూదులు ఎవరు ఉండటానికి వీల్లేదు అనేటువంటి మాట ఒక ఆజ్ఞ బయలుదేరినప్పుడు అప్పుడు వీరు ఆ ఇటలీ నుండి క్రొత్తగా ఆ దేశానికి వచ్చినట్లుగా మనము చూస్తుంటున్నారు. వచ్చి అక్కడ పౌలుతో కలిసి గత పనివారుగా పనిచేసి దేవుని పని చేసినట్లుగా మనము చూస్తుంటాం. ఇంకా వీని గురించి రాయనమాట. వీళ్ళ వృత్తి ఏంటంటే డేరాలు కుట్టేవారు. ఇందాక చెప్పుకున్నాం కదా, పౌలు కూడా అదే వృత్తి కలవాడు. మరి ఈ యొక్క అకుల ప్రిస్కిల్లాలు కూడా డేరాలు కుట్టేటువంటి పని వారు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. పౌలు కూడా అదే వృత్తి కలవాడు, వారితో కాపురం ఉండేను, వారు కలిసి పని చేయొచ్చుండేది. ఐక్యమత్యం కాదండి సహోదరులు, ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎప్పుడైతే లోపిస్తుంది మధ్య ఒక ఐక్యత లోపించినప్పుడు సమాధానం లోపిస్తుంది, సంతోషం లోపిస్తుంది. సంతోషంలో అన్ని కమ్ముకుంటాయి, ఇంకా అంతే, ఒకటికొకటి నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా అయిపోతారు విశ్వాసులు. ఇక్కడ మనం చూసిన వాళ్ళలో ఆ భావం లేదు, కానీ వీరు కలిసి పని చేసారు అనేటువంటి ఐకమత్యం అనేటువంటిది, అన్నదమ్ముల మధ్య ఐకమత్యం, బంధువుల మధ్య ఐకమత్యం లేకపోతే అది ఎంతో మనసుకు వేదన. అయ్యో మా అక్క వాళ్ళ నాతో, అయ్యో మా అన్న వాళ్ళ నాతో మాట్లాడకపోయారు, అయ్యో మా అమ్మ నాతో మాట్లాడాలి, అయ్యో మా నాన్న నాతో, ఎంత బాధపడతాం మనం కదా. కలిసి ఉంటే ఎంత సంతోషం, కలిసి ఉంటే కలదు సుఖం కదా. సుఖంగా ఉండాలంటే కలిసి ఉండాలి. బిడ్డలు మాట్లాడకు తల్లిదండ్రులకు ఎంత బాధ, ఎంత వేదన.
ఎన్ని ఆస్తిపాస్తులు ఉంటే ఎందుకు ప్రభా బిడ్డలు కలిసి పని చేయకపోతే, కలిసి మాట్లాడుకోకపోతే, కలిసి ఉండకపోతే ఎంత ఎంత సంతోషాన్ని మనం కోల్పోతాం. దేవుని బిడ్డలమైన మనం కూడా కలిసి ఉండాలని దేవుని వాక్యం ఐకమత్యము కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం కండ దేవుడే చెప్పాడు సహోదరుని గురించి. కాబట్టి మీట్లో పడినట్టు చూడండి సుకన్యక్క. మీట్లో లేదక్క, సుకన్యక్క వినపడుతుంది ఆంటీ వాయిస్. అందరికి అనిపిస్తుందిలే. అక్క మీట్లో లేదక్క. వినిపిస్తుంది. ఓకే అక్క, థ్యాంక్ యూ. పౌలు కూడా ఒక పని చేసేటువంటి వృత్తి కలిగినటువంటి వారు, సోమరితనంగా లేరు, పని చేస్తూ కూడా దేవుని పని చేశారు. ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వారు చేర్చుకొని వారిని ఆదరించి. వినిపించలేదు. మరి నేనేం చేయలేనక్క, ఇక్కడ ప్రాబ్లం అయితే నాకు కూడా వినిపించలేదక్క. అందరికి అనిపిస్తాను. మాకు వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది. అందరికీ వినిపించలేదు. మాకు వినిపించలేదు, చెప్తున్నాం కదా. ఓకే అక్క, ఇప్పుడు వినపడలేదా? ఎందుకో మరి కొంతమందికి వినపడుతుంది, కొంతమంది. ఇంతసేపు మ్యూట్ లో ఉన్నింది అక్క, ఇప్పుడు సరిపోయింది. ఓకే ఓకే, సరే. ఇక్కడ మనం చూసి కలిసి పని చేయుచుండిరి అనేటువంటి, కలిసి కాపురం ఉండేది, కలిసి పని చేయుచుండిరి. తర్వాత క్రొత్తగా వచ్చిన తర్వాత వీరు భార్యాభర్తలు వృత్తికి డేరాలు కుట్టేవారు, చిన్న పని చేసిన ప్రభు వరకు సాక్ష్యము కలిగినటువంటి వారుగా వీరు ఉన్నారు. తర్వాత ఇంకా 4వ వచనంలో మనం చదివినప్పుడు చివరి మాట, ప్రతి విశ్రాంతి దినం అనగా మనం అందరం ఎరుగుదాం, అది ప్రభు యొక్క దినం. విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచనగా మనం క్విజ్ పెట్టుకుంటాం కదండి, తర్కించుకుంటా ఉంటాం, క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకుంటా ఉంటాం కదా, ఒక డిబేట్ లాగా. ఇలాగా తర్కించుకొనుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు వచ్చి అనేక మంది ఒక గొప్ప మందగా చేర్చుకొని అనేక మందిని ఒప్పించుచు, గ్రీసు దేశస్తులంట, యూదులంట, ఇలాగ ఇతర మతాలకు చెందినటువంటి వారిని కూడా ఒప్పించుచు మరి సంఘముల వారు చేర్చుకొని కాంక్రియ సంఘము బలపడినట్లుగా మనము చూసి కలిసి పని చేయటం, ఐకమత్యం కలిగి ఉండడం, సమాధానం కలిగి ఉండడం కదా. ఎన్నో మాటలు మనం చెప్పుకున్నాం కదా. మీరు జత పనివారంగా ఉండడం కదా, బహుగా ప్రయాసపడిన మరియా, బహుగా జత పనివారంగా ఉన్నటువంటి వారు విడిచిపెట్టవలసినట్టు విడిచిపెట్టడం, ఆశ వదులుకోవాల్సిన ఆశ వదులుకోవటం, ఆ ప్రాణం మనకు అప్పగించడం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడు. పౌలు తిమోతిని గురించి మనం కొన్ని మాటలు చూసుకున్నాం కదా. ఎంత మంచి సాక్ష్యం తిమోతి, పరిశుద్ధమైనటువంటి జీవితం తిమోతి జీవించిన యవ్వన కాలంలోనే పిల్లవాడుగా ఉన్నప్పుడు ఇంత మంచి సాక్ష్యం పొందుకున్నాడు. పౌలు ద్వారా అనేక మంది ఆదరించబడుట, పౌలు ద్వారా అనేక మంది చేర్చబడుట, పౌలు అనేక మందికి మాదిరిగా ఉండుట, తన యొక్క జీవితంలో ఒక కుటుంబం లేదు, తన జీవితంలో ఒక ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాడు, అందరిని చేర్చుకొని వారి కొరకు ప్రభు పని కొరకు పౌలు మరి ప్రయాస పడినట్లుగా, ఒకప్పుడు హానికరుడు, హంతకుడు, మరి తండ్రి రక్షణ లేనటువంటి వాడు కదా, అటువంటి పౌలు దేవుడు ఎంతగా వాడుకున్నాడు కదా. అలాగూ వాడుకొని ఎంతో పని జరిపి ఈనాడు కాలంలో కూడా దైవ భక్తులు లేకపోతే మా లాంటి వారు కూడా ముందుకు రావడం చాలా కష్టం కదా. మరి వారు అప్పగించిన పని నమ్మకంగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎంతో మంది చేర్చబడుతూ అందరిని బలపరుస్తా ఉన్నారు పెద్దలు. నేను కేజీకన్నా ఇంకా చాలా మంది సిస్టర్స్ చాలా ఆదరణకరమైన మాటలు, చాలా పొగడ్డం, పాట పాడితే పొగడ్డం, ప్రార్థన చేస్తే పొగడ్డం, వాక్యం బాగా చెప్పడం, ఇవన్నీ కూడా మనకు ఎంతో ఉత్సాహాన్ని, ఉజ్జీవాన్ని, పురికొల్పును మరి ప్రేయర్ చేస్తారు. వేరే గ్రూప్ లో నేను పొందుతూ ఉంటున్నాను. కొన్నిసార్లు నేను అటు ఇటు పనులకు పల్లెలకు వెళ్ళడాన్ని బట్టి, నా సొంత పనులను బట్టి కూడా నేను పాల్గొనలేకపోతుంటాను. కానీ ఉన్నప్పుడు అంతా కూడా ఎంతో సంతోషంగా నేను ఈ సన్నిధి అనుభవిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, కేజేక గారికి హృదయపూర్వకమైనటువంటి వందనములు. ఇంతసేపు ఓపికగా ఉన్నటువంటి మా సహోదరులందరికీ కూడా నేను వందనములు తెలియజేస్తూ ఇంతటితో నా వాక్యాన్ని ముగించుకుంటున్నాను. థ్యాంక్స్ అక్క. వందనాలు అక్క.